Yeah, again, welcome to Sai Master Academy. Next chapter after quadratic equations, theory of equations start అవుతుంది. సో కాంప్లెక్స్ నెంబర్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, De Moivre's థీరం అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మూడు వీడియోస్, మూడు చాప్టర్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఒకసారి అవన్నీ నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత నోట్స్ రాసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. దయచేసి మధ్యలో అంటే లైక్ వాట్ సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, లేదంటే హెడ్డింగ్ చూసి ఒక వీడియో అట్లా నేర్చుకోకండి. చాప్టర్ వైజ్, వీడియో నెంబర్ వైజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్, ఐఎమ్ గివింగ్ సబ్జెక్ట్ ఆల్సో. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. Quadratic equations, which is nothing but related to, theory of equations, nothing but related to quadratic equations. Quadratic equation అంటే ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ 2, అంటే 2 రూట్స్ ఉంటాయి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి అంటే nth రూట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు పాలినామియల్ అవసరం అనమాట. మిస్టర్ విన్న తర్వాత నువ్వు చదువుకుంది. సో ఇక్కడ పాలినామియల్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఎక్స్లో పాలినామియల్ని ఇలా రాసుకోవచ్చు. a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on an x power n minus n, which is nothing but x ఉండదు, అక్కడ కాన్స్టాంట్ ఉంటుంది ఏ పాలినామియల్ అయినా లాస్ట్కి. అండ్ ఇక్కడ మోనిక్ పాలినామియల్ అని చెప్పేసి కొత్త వర్డ్ వచ్చింది. ఇది ఆల్రెడీ 10th క్లాస్లో ఉంది, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. మోనిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఈ a0 అనేది 1 అవ్వాలి, దెన్ దట్ పాలినామియల్ ఈస్ మోనిక్ పాలినామియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x cube minus 5x square plus 6x plus 3 is equal to 0 or plus 3. This is called monic polynomial. అంటే హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ పవర్ టర్మ్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. దీన్ని ఇంకేమంటారంటే లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు. ఫస్ట్ ఉంటుంది అనమాట. లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉంటే దాన్ని ఏమంటామంటే మోనిక్ పాలినామియల్ అంటారు. క్వశ్చన్స్లో 2 మార్క్స్కి అడగొచ్చు. What is monic polynomial? Let us define monic polynomial and also give an example. So monic polynomial వేరు, linear polynomial వేరు. monic polynomial అంటే highest power term coefficient 1 ఉండాలి, the leading coefficient 1 ఉండాలి. linear polynomial అంటే highest degree 1 ఉండాలి, that is linear. ఓకేనా? quadratic అంటే 2, cubic అంటే 3, and the degree అంటే ఎంత. ఓకేనా? సో ఇక్కడ ఇంకొకటి రిమైండర్ థీరం. ఇది ఇంకా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇది మీకు ఐ థింక్ 9th క్లాస్లోనే ఉంటుంది. రిమైండర్ థీరం, డివిజన్ థీరం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అనుకుందాం, nth డిగ్రీ పాలినామియల్ అనుకుందాం ఇలా. సో దీన్ని మనము స్ప్లిట్ చేసుకుంటూ ఒక్కొక్క డిగ్రీ తగ్గించుకుంటూ రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబిక్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఒక లీనియర్ ఈక్వేషన్ రాసుకుంటూ ఏదైనా కాన్స్టెంట్ కూడా రావచ్చు. మళ్ళీ లీనియర్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే వచ్చేది క్యూబిక్ ఈక్వేషనే. సో ఎప్పుడు రాసుకోవచ్చు అంటే అక్కడ ఒక మనకు ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, అంటే ఒక 0 ఉన్నప్పుడు. ఆల్రెడీ యూ నో అబౌట్ ద జీరో అన్నా రూట్ అన్నా ఒకటే. ఈ పాలినామియల్లో ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనము రూట్ అని అంటాం. అలా ఒక రూట్ అంటే ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఒక ఫ్యాక్టర్ తీసేస్తే మిగిలిన క్యూ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ డిగ్రీ ఏమవుతుంది అంటే ఒక రూట్ పోయింది కాబట్టి n-1 అవుతుంది. అందుకే ఇక్కడ n-1 అని చెప్పేసాం. ఓకే, సో దిస్ ఈజ్ యూ నో వెరీ వెల్ ఐ థింక్. లేదంటే ఒకసారి చూసుకోండి, మీకు తెలిసిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్, ఈ చాప్టర్కే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఎలా సార్ అంటే ఒకసారి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వెళ్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అంటే a0 x స్క్వేర్ ప్లస్ a1 x ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే జనరల్గా ABC రాస్తాం మనం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? వీ హ్యావ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆర్ 2 కదా. ద ఫస్ట్ వన్ లెట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అనుకోండి. ఫస్ట్ వన్ వీ నో హౌ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటంటే minus x coefficient by x square coefficient minus a1 by a0. What about the second one? Product of roots alpha into beta is constant by x square coefficient, c by a kada, that is a2 by a0. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండిట్లో డినామినేటర్ సేమే కదా. దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఆల్రెడీ వి లెర్న్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే
చాలా జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ద కోఎఫిషియన్స్. రూట్స్ అంటే ఇవి, కోఎఫిషియన్స్ అంటే ఇవి. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి క్యూబిక్ ఉంటే, 4th డిగ్రీ ఉంటే, 5th డిగ్రీ ఉంటే, 6th డిగ్రీ ఉంటే అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో ఎలా ఒకసారి చూద్దాం. జనరల్ గా పాలినామియల్ ఎలా రాస్తారో ఆల్రెడీ మనకు తెలుసు. లెట్ ద పాలినామియల్ f of x is equal to a0 x power n. Yeah, so sorry for the disturbance. See, polynomial a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on plus an. ఇది మన దగ్గర ఉన్న పాలినామియల్. కరెక్ట్? ఇప్పుడు దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? హౌ మెనీ రూట్స్? n రూట్స్ ఉంటాయి. ఎందుకంటే పవర్ ఎంత? x స్క్వేర్ ఉంటే 2, x క్యూబ్ ఉంటే 3, x పవర్ 4 ఉంటే 4, అలా x పవర్ ఏముంది? n. కాబట్టి has n roots, has n roots. అప్పుడు రిలేషన్ ఎలా ఉంటుంది? ఆ n రూట్స్ ఏంటి సార్ అంటే ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా, ఒకటి సోఆన్ 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 ఎన్ ఉంటే అన్ని. ఓకేనా? సో ఇప్పుడు దీనికి రాసే ముందు మనం ఏం చేస్తామంటే క్వాడ్రాటిక్, క్యూబిక్, 4th డిగ్రీ వరకు రాసుకున్నాం అనుకోండి, ఎంత డిగ్రీ చెప్పొచ్చు. ఓకే, ఎలా చెప్పొచ్చు అనేది మీకు నేను చూపిస్తా, స్టెప్ బై స్టెప్ చూపిస్తా, చూడండి. సో ఫస్ట్ n ఈక్వల్ టు 2 అయితే, ఎందుకు 2 నుంచి తీసుకుంటున్నాం? 1 ఎట్లాగో లీనియర్ కాబట్టి ఒకటే రూట్ ఉంటుంది, డైరెక్ట్గా సమ్ లేదు, ప్రొడక్ట్ లేదు, అదే రూట్. సో n ఈక్వల్ టు 2 అయితే ఏంటంటే a0 x పవర్ 2 ప్లస్ a1 x పవర్ 1 అంతే, ప్లస్ a2. ఇది పాలినామియల్. హ్యాస్ ఎన్ని రూట్స్? 2 రూట్స్. సే ఆల్ఫా అండ్ బీటా అనుకుందాం, ఆల్ఫా అండ్ బీటా. దేర్ఫోర్ ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ద రూట్స్ చెయ్యొచ్చు, మనకు తెలుసు ఏంటది? మైనస్ a1 బై a0 దిస్ బై దిస్. అండ్ సెకండ్ వన్ చెయ్యొచ్చు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ a2 బై a0. ఇంకా కెన్ వి అరేంజ్ దీస్ టూ ఇన్ ఎనీ అదర్ వే? సమ్ ప్రొడక్ట్ కాకుండా రాదు. ఓకే, అయిపోయినాయి రెండు. నౌ గో టు క్యూబిక్ ఈక్వేషన్కి వెళ్ళిపోదాం రా. నౌ ఐఎమ్ టేకింగ్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. Yeah, see, cubic equation. Second case, n is equal to 3. Then what? a0 x cube plus a1 x square plus a2 x cube plus a2 x plus a3 is equal to 0 is the cubic equation. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? have 3 roots. say ఆల్ఫా, బీటా, గామా. ఇక్కడ ఎన్ని కేసెస్ వస్తాయి? అరేంజ్మెంట్స్, కాంబినేషన్ కాంబినేషన్ ఇదే అనమాట. ఇద్దరు ఉన్నారనుకోండి, ప్లస్ చేసాము, ఇంటూ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని వస్తాయి కేసెస్ అంటే, ఫస్ట్ కేస్ యాజ్ యూజువల్ గా సమ్ వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సెకండ్ వన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే రెండు రెండు యాడ్ చేస్తున్నాం చూడండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్. థర్డ్ ఏమొస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్. అంతే, 3 యాడ్ చేసినాం, రెండు 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 మళ్ళీ యాడ్ చేసినాం, 3. ఇంకా మూడే ఉన్నాయి, లేవు. 4 ఉంటే 3 3 3 అట్లా వచ్చాయి. సో ఇక్కడ మనకు ఎన్ని కేసెస్ వచ్చినాయి? 3 కేసెస్ వచ్చినాయి. లెట్ ద ఆన్సర్ ఫర్ దిస్ సమ్ ఆఫ్ ద రూట్స్. ఎక్కడైనా ఒకటే ఫార్ములా. ఏంటి సమ్ ఆఫ్ ద రూట్స్? మైనస్ a1 బై a0. సో ఇక్కడ కూడా అంతే, మైనస్ a1 బై a0. సెకండ్ ఏంటి ఇక్కడ మనకి? a2 బై a0. సేమ్ ఇక్కడ కూడా అంటే a2 బై a0. ఇది మీకు అర్థం కావాలని ఇలా యూజ్ చేస్తున్న వర్డ్స్. థర్డ్ ఏమైతుందో తెలుసా? a1 బై a0, a2 బై a0. నెక్స్ట్ ఏమవుతుంది? a3 బై a0, a3 బై a0. కానీ నెగిటివ్ వస్తుంది, అంటే ఆల్టర్నేట్ సైన్ అనమాట. మైనస్ దిస్ బై దిస్, ప్లస్ దిస్ బై దిస్, మైనస్ దిస్ బై దిస్.
సో ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ రాలే, మైనస్ దిస్ బై దిస్ ప్లస్ దిస్ బై దిస్, ఇంకా ఆప్షన్స్ లేవు, రెండే కేసులు. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మైనస్ ప్లస్ మైనస్. సో ఇది ఫర్ క్యూబిక్ ఈక్వేషన్ కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 4th డిగ్రీ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఈక్వేషన్ ఏంటి, a0 x పవర్ 4 ప్లస్ a1 x పవర్ 3 ప్లస్ a2 x స్క్వేర్ ప్లస్ a1 x ప్లస్ a4 a2 కరెక్టే కదా, a3 x ప్లస్ a4 ఈక్వల్ టు 0. ఇది 4th డిగ్రీ ఈక్వేషన్. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, హ్యావ్ 4 రూట్స్, సే ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా, 4 రూట్స్ అనుకుందాం. కేస్ నెంబర్ 1 సేమ్ యాడ్ చేయడమే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. తర్వాత సెకండ్ కేసు సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్, ఆల్ఫా బీటా, ఆల్ఫాతో గామా, ఆల్ఫాతో డెల్టా అండ్ బీటాతో గామా, బీటాతో డెల్టా అండ్ ఆల్ఫా డెల్టా. నెక్స్ట్ థర్డ్ కేసు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు 3 ప్రొడక్ట్ చేస్తాం, ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా ఆల్ఫా డెల్టా ప్లస్ ఆల్ఫా గామా డెల్టా, ఆల్ఫా గామా డెల్టా. అండ్ ద లాస్ట్ కేసు ఏంటి ఇక్కడ, ఆల్ఫా బీటా గామా డెల్టా, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్. సో మీకు యూ హావ్ టు అండర్స్టాండ్ బాబు, లిజన్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 ఉన్నప్పుడు సమ్ము ప్రొడక్ట్ వచ్చింది, 3 ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 తర్వాత 3, మళ్ళీ 4 ఉన్నప్పుడు ఆల్ యాడ్ 2 యాడ్ 3 యాడ్ 4, ఇంకా 4కి ఒకటే ఆప్షన్ కదా. సో వీటి ఆన్సర్లు కూడా సేమ్ రా. ఫస్ట్ ఏంటి మైనస్ a1 బై a0, సెకండ్ ఏంటిది a2 బై a0, థర్డ్ విల్ బికమ్ వాట్ మైనస్ a3 బై a0, 4 విల్ బికమ్ a4 బై a0. సో ఇక్కడ మీకు మళ్ళీ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో వీటికి కొన్ని నేమ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే దీని నేమ్ వచ్చేసి S1 అంటే సమ్. S1 అంటే ఎప్పుడు అన్ని సమ్ చేయాలి, ఎన్ని రూట్స్ ఉంటాయి అన్ని అడిషన్లు ఉంటాయి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ప్లస్ సంథింగ్. దీని పేరు ఏంటంటే S2 అంటే రెండు ప్రొడక్ట్ అవుతుంటాయి. S2 అంటే ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా సంథింగ్ ప్లస్ సంథింగ్ సంథింగ్ ప్లస్ సంథింగ్ సంథింగ్ అంటే 2 ప్రొడక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ ఇది S1 అవుతుందిగా అన్ని అడిషన్, ఇది S2 అవుతుంది. S3 అంటే ఏంటో తెలుసా, 3 ప్రొడక్ట్ అవుతుంటాయి. ఓకే, సో నా ఇది S1, ఇది S2, ఇది S3, ఇది S4 అంటే 4 ప్రొడక్ట్ అవుతుంటాయి. ఓకేనా. ఇంకొక లాజిక్ కూడా చెప్తా మీకు, జస్ట్ టు అండర్స్టాండ్. సరే ఇది నెగిటివ్ పాజిటివ్ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైనా S1 అంటే 1 అంటే ఆడ్, 2 అంటే ఈవెన్. ఆడ్కి మైనస్ ఉంటుంది, ఈవెన్కి ప్లస్ ఉంటుంది. ఆడ్కి మైనస్, ఈవెన్కి ప్లస్, ఆడ్కి మైనస్, ఆడ్కి మైనస్, ఈవెన్కి ప్లస్, ఆడ్కి మైనస్, ఈవెన్కి ప్లస్. సో ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అన్నిట్లో డినామినేటర్ ఇస్ వాట్ హైయెస్ట్ పవర్ టర్మ్ కోఎఫిషియంట్, అన్నిట్లో డినామినేటర్ ఉంటుంది, మీరు ఎక్కడైనా చూడండి. ఓకేనా. న్యూమరేటర్ ఏంటంటే S1 అంటే A1 ఉంటుంది, S2 A2 ఉంటుంది, S3 A3 ఉంటుంది, S4 A4 ఉంటుంది. ఇప్పుడు కెన్ యూ టెల్ మీ S20 ఆన్సర్ ఏమవుతుందిరా, A20 బై A0 అవుతుంది. ఎందుకంటే S4కి A4, S3కి A3, S2కి S2, A2, S1కి A1 వస్తుంది, కానీ డినామినేటర్ మాత్రం A0 అన్నిటికి ఉంటుంది. మరి ఇది ప్లస్ ఆ మైనస్ అంటే 20 అంటే ఈవెన్ కాబట్టి ప్లస్. మీరు ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు, ఇది మీ ఇష్టం ఎలా గుర్తుంచుకుంటారు అది. సో ఆన్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా రాయొచ్చు అంటే n రూట్స్ వరకు రాయొచ్చు, టిల్ n రూట్స్ వరకు రాయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 4 5 6 7 లాస్ట్కి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ n రూట్స్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా మీకు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేజీ, ఇది మాత్రం చెప్తున్నాను నేను. మనం నెక్స్ట్ చేయబోయే క్వశ్చన్స్కి చాలా చాలా యూస్ఫుల్. సో మళ్ళీ మీరు అక్కడ అడగొద్దు నన్ను, అక్కడ అడిగారంటే మాత్రం బాగుండు. ఓకేనా. నెక్స్ట్ సి, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుండు, ఎగ్జాంపుల్ క్వశ్చన్. దిస్ ఇస్ పేజ్ నెంబర్ 2. ఫైండ్ ద మోనిక్ పాలినామియల్. లెట్ దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1 గా తీసేసుకోండి, ఇది ఎగ్జామ్లో వచ్చింది. ఫైండ్ మోనిక్
polynomial with degree 3 whose roots are 2, 3 and 6 మూడు రూట్స్ ఇచ్చాడు. మోనిక్ పాలినామియల్ అంటున్నాడు. మోనిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ టర్మ్ కి ముందు కోఎఫిషియంట్ 1 ఉండాలి. డిగ్రీ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అంటే హైయెస్ట్ పవర్ 3 అంటే ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. సింపుల్ గా వాడు ఏమడుతున్నాడు? 3 రూట్లు ఇచ్చి క్యూబిక్ ఈక్వేషన్ అడుగుతున్నాడు అంతే. సో సొల్యూషన్ మీకు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పా. 2 రూట్స్ ఇస్తే if alpha beta are the roots of a quadratic equation, then the equation is, లేదా if alpha beta are the roots, then the equation is x square minus sum of roots into x plus product of roots. రాసామా? ఇంకొకటి కూడా మీకు ఇచ్చాను, గుర్తుందో లేదో, x minus alpha into x minus beta equal to 0 ఇచ్చాను, గుర్తుందా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చా. అది 2 రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని రూట్స్ ఇచ్చారా? అండ్ గామా కూడా ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా x మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అంతే. లేదు 4 ఇచ్చారు ఇంటూ ఇంకోటి 5 ఇచ్చారు ఇంటూ ఇంకోటి 6 ఇచ్చారు ఇంకోటి. సో అప్పుడు ఈక్వేషన్ ఏమైతుంది ఒకసారి దీన్ని యూజ్ చేద్దాం. దేర్ ఫోర్ ఆల్ఫా ఎంత ఇచ్చాడు? 2, దిస్ ఇస్ 3, this is 4, sorry 6, so this is x minus 2 and x minus 3, x minus 6 is equal to 0, this is x into x, x square minus 2x minus 3x minus 5x minus into minus plus 6 into x minus 6 is equal to 0, మళ్ళీ మల్టిప్లై చేయండి. x square into x ఎంత? x cube, x square into minus 6x square, 5x into x minus 5x square, 5x into 6 minus into minus plus 5 6 30x, 6 into x plus 6x and 6 6 minus 36 is equal to 0. Therefore finally x cube, 6x square, 5x square, 11x square and plus 36x minus 36 is equal to 0. ఇది ఒక మెథడ్. మెథడ్ 1 అనుకోండి. దీన్ని ఏమనుకుంటారు? మెథడ్ 1 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు మెథడ్ 2 చెప్తా చూడండి. ఇది కూడా చాలా యూస్ఫుల్ మెథడ్. 3 రూట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ వచ్చింది. వాట్ ఈస్ ద లీడింగ్ కోఎఫిషియంట్? 1. సో ఇక్కడ రాయండి ఈజ్ ఏ ఏంటిది? ఎంపీ అంటే మోనిక్ పాలినామియల్ సిన్స్ ద లీడింగ్ కోఎఫిషియంట్ ఈస్ 1. సో సెకండ్ మెథడ్ ఏంటంటే ఆల్ఫా ఎంత ఇచ్చాడు? బీటా ఎంత ఇచ్చాడు? గామా ఎంత ఇచ్చాడు? 6. ఫస్ట్ S1 కనుక్కోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంతంట? 2 + 3 + 6 ఎంత వచ్చింది? 11 వచ్చింది. తర్వాత S2 కనుక్కోండి. ఆల్ఫా బీటా, బీటా గామా, gamma alpha is equal to 2 3 6, 3 6 18, 6 2 12 which is equal to ఇది 36. నెక్స్ట్ S3 కనుక్కోండి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, 2 3 6 6 36. మొత్తం మనకు S1 S2 S3 కంటే ఎక్కువ రావు, 3 రూట్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు పాలినామియల్ ఏంటంటే లేదా క్యూబిక్ ఈక్వేషన్ ఏంటంటే ఎలా రాస్తారంటే నో సి యా రైట్ x cube minus s1 into x square plus s2 into x minus s3 is equal to 0. సో ఇలా ప్లస్ మైనస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో s1 అంటే ఎంత? s2 అంటే ఎంత? s3 అంటే ఎంత? రాయండి ఇక్కడ x cube minus 11x plus 11x square plus 36x minus 36 is equal to 0. అదే వచ్చిందా చూడండి. దిస్ ఈజ్ థర్డ్ మెథడ్. అంటే మీరు ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఎట్లా సాల్వ్ చేసినా మీ మార్క్స్ మీకే వచ్చేస్తాయి. బట్ ఏది ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్ సార్ అంటే ఇది ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్. ఇది డమ్మీ ఎక్స్ మైనస్ పెట్టుకుంటూ పోవచ్చు కదా. ఇది ఏంటి ప్రాక్టీస్ చేయడం వల్ల లాంగ్ ఆన్సర్లకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇన్ దిస్ వే ఆల్సో వీ కెన్ ఫైండ్. యాక్చువల్గా ఈ మెథడ్ ముందు చెప్పాల్సింది అక్కడ, ఇప్పుడు క్వశ్చన్తో చెప్దామని మీకు ఆగాను. ఇప్పుడు అర్థమైంది ఎలా చేస్తున్నామా? రైట్. సో దిస్ ఈస్ అబౌట్ దట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ అన్నాడు. అంటే ఏమీ లేదు, ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. చెప్పరా? ఫైండ్ ద రిలేషన్ roots and the
కోఎఫిషియన్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ ఏంటది 3x cube minus 10x square plus 7x plus 10 equals to 0. దిస్ ఈస్ ద క్యూబిక్ ఈక్వేషన్ అండ్ దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ని ఎలా అరేంజ్ చేయొచ్చో మీకు చెప్పా. అంటే వాడు దిస్ ఈక్వల్ టు వాడు దిస్ ఈక్వల్ టు వాడు దిస్ ఈక్వల్ టు వాడు అని అడుగుతున్నాడు. S1 ఏంటి, S2 ఏంటి, S3 ఏంటి అని అడుగుతున్నాడు. సొల్యూషన్. సో ఇక్కడ దీన్ని కూడా 2 రకాలుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు 2 రకాలుగా అంటే, ఇక్కడ మీరు చూడండి, ఇది కదా మీరు తీసుకున్న ఈక్వేషన్. దీన్ని దాంతో కంపేర్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇక్కడ ఉందా? ముందు ఎలిమినేట్ చేయండి దాన్ని. ఎలా ఎలిమినేట్ చేయొచ్చు సార్? ఎక్స్ క్యూబ్ మైనస్ 10/3x స్క్వేర్ ప్లస్ 7/3x ప్లస్ 10/3. అబ్బా ఎలా వచ్చిందండి? డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ s1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ s2 ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ కదా, మైనస్ s3 ఈక్వల్ టు 0. ఈ ఫామ్ లోనే కదా ఉంది. దేర్ ఫార్ s1 ఎంత? మైనస్ ఎందుకు వస్తుంది? ఆల్రెడీ మైనస్ మైనస్ ఏం కదా, 10/3 విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అంతే కదా రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. సెకండ్, s2 ఈక్వల్ టు ఎంత? s2 ఈక్వల్ టు ఎంత? 7/3 విచ్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. ఓకేనా? తర్వాత వాట్ ఈజ్ s3? మైనస్ 10/3. ఎందుకు సార్? ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ లేదు, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ రాయాలిగా. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి అంటే మెథడ్ 2. వాట్ ఈస్ ద క్యూబిక్ ఈక్వేషన్? 3x క్యూబ్ మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 is equal to 0. Equation number 1. Comparing with a0 x power 3 plus a1 x square plus a2 x plus a3 is equal to 0. What is a0? 3. What is a1? Minus 10. What is a2? 7. What is a3? 10. చెప్పనేరా? Now first one s1 అండ్ ఇక్కడ అనుకోండి లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ రూట్స్ అనుకోండి. సో ఫస్ట్ వన్ s1 అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ a1/a0 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10/3. అదే వచ్చిందా? ఎస్. సెకండ్ వన్ s2 ఏంటి? s2 ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? a2/a0. a2/a0 అంటే 7/3. తర్వాత థర్డ్ వన్, వాట్ ఈస్ థర్డ్ వన్? s3 ఆల్ఫా బీటా గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ a3/a0. వాట్ ఈస్ మైనస్ a3? a3 అంటే 10 కదా, మైనస్ 10/3. సేమనా? సేమనా? ఇది మీ ఇష్టం. మీకు నేను 2 రకాలుగా చెప్తున్నా, ఎట్లానైనా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎ క్యూబిక్ ఈక్వేషన్. ఇలా క్యూబిక్ కాకుండా 4th డిగ్రీ 5th డిగ్రీ ఏదైనా చేయొచ్చారా? సో నెక్స్ట్ ఒకటి ఇచ్చాడు, దట్ ఈస్ టేక్ యాజ్ క్వశ్చన్ నెంబర్. ఇందాక ఎంత ఇచ్చారా? సెకండ్. థర్డ్ వన్ చెప్పరా క్వశ్చన్. అది ఈక్వేషన్ చెప్పు, పాలినామియల్ చెప్పు. x power 4 ఓకే minus 2x cube ఓకే plus 4x square ఓకే plus 6x minus 21 equals to 0. సో సేమ్ క్వశ్చన్, దిస్ ఈజ్ హోంవర్క్ రా. సో దీనికి 4 కనుక్కోవాలి. s1 s2 s3 f4 కనుక్కోవాలి. లక్కీగా ఇక్కడ ఏమి ఇవ్వలే, డైరెక్ట్గా చెప్పొచ్చు s1 2 s2 4 s3 -6 s4 -21 అయిపోయింది. s3 వరకు ఎప్పుడు తెలుసు? క్యూబిక్ ఉంటే. 4th ఉందిగా, 4th ఉంటే s4 s4 కూడా చెప్పాను కానీ నీకు sn వరకు చేయొచ్చు అని చెప్తున్నా కానీ నీకు 4th డిగ్రీకి s4 చేయలేదా? nth రూట్కి sn వరకు చేయొచ్చు కదా, అర్థమైందా? సో మళ్ళీ అక్కడ నువ్వు అది చెప్పొచ్చు, మళ్ళీ ఇన్సేపు చెప్పింది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి రా, 4th ప్రాబ్లం. ఏంటా 4th ప్రాబ్లం చెప్పండి. 1, 2, 3 ఆర్ The roots of x power 4 plus ax cube plus bx square
plus cx plus d equal to 0, then find the values of a, b, c and d. భలే చెప్పావురా. ఇక్కడ ఇంకో రూట్ మర్చిపోయాను. చెప్పినారు 4 1 2 3 and 4 are the roots of the fourth degree equation. Then find the values of ABCD. Find A ఎంత, B ఎంత, C ఎంత, D ఎంత. టూ ఇంపార్టెంట్ ఇది. ఓకే, చాలా ఈజీ కూడా సొల్యూషన్. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x⁴ ప్లస్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0. నేను మీకు రెండు రకాలుగా చెప్పినా మీరు రెండిట్లో ఏ మెథడ్ అయినా వాడండి, మీ ఇష్టం. ఓకేనా? సో ఇది మోనిక్ పాలినామియల్. ఈజీగా S1 S2 S3 ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? సో దీనికి రూట్స్ ఏంటంట 1 2 3 4 రూట్స్, అంతేనా? ఇదే కదా. సో వాట్ ఈజ్ S1 రా? 1 + 2 + 3 + 4 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మైనస్ ఏ మైనస్ దిస్ బై దిస్, మైనస్ దిస్ బై దిసే కదా అన్ని. ఎప్పుడైనా దిస్ బై దిస్, దిస్ బై దిస్, దిస్ బై దిస్, దిస్ బై దిస్, 1 కి అయితే నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. సో minus a by 1 అంటే minus a. So that implies what is minus a is equal to 4 plus 7 8 9 10. So what is a? Minus 10. Next second S2 formula 1 into 2 2 into 3 3 into 4 అంటే alpha into beta, beta into gamma ఏ కదా. 1 into 2 2 into 3 4 ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి, 2 2 కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ 1 తో అన్ని చేయండి. 1 into 2 1 into 3 1 into 4 చేయండి, తర్వాత 2తో చేయండి. 2 into 3 2 into 4, తర్వాత 3తో చేయండి. 3 into 4 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇది ఈవెన్ కాబట్టి నీకేమొచ్చేస్తుంది? పాజిటివ్ వచ్చేస్తుంది. సో ఏంటది? థర్డ్ బై దిస్ అంటే బి. దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ ఎంతరా? 1 2 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ ఎంతరా? 26 35. నెక్స్ట్ S3. వాట్ ఈజ్ S3 రా? alpha into beta into gamma అదే కదా. 1 into 2 into 3 1 into 2 into 4 2 into 3 into 4 is equal to ఎంత? ఇది S3 కి మళ్ళీ మైనస్ వస్తుంది అంటే ఇది కదా. ఇది S1, ఇది S2, ఇది S3, దట్ ఈస్ మైనస్ C. సో ఇదంతా 1 2 2 3 జా 6 ప్లస్ దిస్ ఈస్ 8 ప్లస్ 2 3 జా 6 4 జా 24 is equal to minus C. That implies C is equal to minus 24 6 38 minus 38. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ S4 రా. S4 ఏంటి ఫార్ములా? 1 into 2 into 3 into 4 is equal to ఏంటి? D. సో వాట్ ఈస్ D వాల్యూ? 1 2 జా 2 3 జా 6 4 జా 24. ఇగో D వచ్చింది, ఇగో C వచ్చింది, ఇగో A వచ్చింది, ఇదిగా ఎక్కడ B, ఇగో B వచ్చింది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ A B C D E F G H ఎన్నైనా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 5th క్వశ్చన్ పెట్టేసుకుని ప్రాక్టీస్ కదా, అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ రాస్తా బోర్డు మీద, కొద్దిసేపు పాస్లో పెట్టండి.